అన్న నమస్తే. రీసెంట్గా అప్పుడు సిద్ధం సభలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 సభలు అయితే పెట్టడం జరిగింది. ఒకటి రాప్తాడు, భీమిలి, అలాగే దెందులూరు. ఎలా ఉన్నది? మొన్న మేము ఇక్కడ భీముల్లో సభకి వెళ్ళాం. మేము భీముల్లో సభ చూస్తే ఇంచుమించు దాదాపుగా 5-6 లక్షల మందితో 5-6 లక్షల మందితో సిద్ధం సభ జరిగింది. కానీ జనాలు చూస్తే భీముల్లో మేము అనుకున్నది అయితే తక్కువ అనుకున్నాం, కానీ జనాలు అయితే మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చి చాలా చాలా మీటింగ్ మాత్రం చాలా ఫుల్ సక్సెస్ఫుల్గా అయింది. దీన్ని చూసే వైఎస్ఆర్ పార్టీ 100% కూడా రేపు రానున్న ఎన్నికల్లో మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి నిర్ణయించుకున్నాం. అలాగే నెక్స్ట్ దెందులూరు కూడా జరిగింది. అక్కడ కూడా సుమారుగా 5-6 లక్షల మంది ఈ సభలో పాల్గొన్నారు. నెక్స్ట్ మళ్ళీ మొన్న రాప్తాల్లో కూడా సుమారుగా 10 లక్షల మంది ఈ సిద్ధం సభలో పాల్గొన్నారు. గతంలో మేము చాలామంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఇప్పుడు మా జగన్మోహన్ గారి నాయకత్వంలో ఇంతమంది జనం పిలిస్తేనే ఒక జగన్ కోసం ఇంతమంది వచ్చి ఈ మీటింగ్లో హాజరవుతున్నారంటే చాలా 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 గొప్ప విషయం. ఎందుకంటే రేపు రానున్న 2024లో మా ముఖ్యమంత్రి వారు 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు గెలిపించి తీరుతారన్న నమ్మకం సిద్ధం సభతో మాకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ రాప్తాడు ఎప్పుడైతే సిద్ధం సభలో 280 ఎకరాలు ఉన్నది కదా, 10 లక్షల మంది మించి వచ్చారు అంటున్నారు కదా. అలాగే ఇది ఓన్లీ డబ్బులు ఇచ్చి రప్పించారా, లేకపోతే స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చారా? నిజంగా డబ్బులు ఇచ్చి రప్పించి ఉంటే 10 లక్షలు 20 లక్షల మంది వస్తారు. కానీ ఈరోజు అలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం అంతే జనాలకి. ఆయన చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి అంతే తప్ప గతంలో మీరు గతంలో పాలకులు చూసే ఉంటారు. ఎవరు కూడా ఎంత సభలు పెట్టి ఎంత జనాలే పెట్టి అంత ఎవరికైతే అంత గట్స్ లేవు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇలాంటి సభలు నిర్వహించాలంటే ఆయనకే చెల్లింది. అంతేగాని ఏ ముఖ్యమంత్రి కూడా ఎలాంటి సభలు పెట్టే అంత దమ్ము లేదు. ఇటు లోకేష్ గారు కూడా శంకరాం అని తిరుగుతున్నారు. ఆ సభలకి సిద్ధం సభలకి కంపేర్ చేసుకుంటే ఎలా ఉందంటారు? లోకేష్ సభలో ఆయనకి ఈయనకి అంత నక్కకి నాగలోకనికి ఉన్న తేడా. లోకేష్ సభ పెట్టి జగన్మోహన్ సభ పెట్టి లోకేష్ ఎంతవరకు కాదు, శుద్ధ పప్పు కట్టాడు. ఆయనకేం తెలుస్తుంది ఎలాంటి దాని గురించి? ఆయన మాట్లాడమే రాదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనంటే. నెక్స్ట్ ఇప్పుడు ఈ సభలను చూసి ఆటోమేటిక్గా ఏమంటున్నారంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ గెలిచేసాం అనుకుంటున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఈ సభలను చూసి గెలిచేయడం అంటే గెలుస్తాం, నేను కాదంటలేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తే మన జగన్మోహన్ గారిని సీఎం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా. ఈ సిద్ధం సభ వాళ్ళిద్దరు కలిసి వచ్చిన ఈ సిద్ధం సింగిల్గా వస్తున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పిలుపుతోనే 10 లక్షల మంది వచ్చేసిండ్రా. వీళ్ళిద్దరు కలిసినా ఎంత జనం రావట్లేదా? ఏంటంటో డిఫరెన్స్? ఈరోజు చంద్రబాబు నాయుడు కాదు, లేకపోతే నారా లోకేష్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, అలాగే కొత్తగా శర్మిలమ్మ వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా అక్కడ సింగిల్ ఆంధ్రప్రదేశ్లో జగన్ ఒక్కడే. ఇతను జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక వీళ్ళందరూ తండోపుతండోలకి గ్రూపులై లేకపోతే పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. ఎంతమంది పొత్తులు పెట్టుకుని ఎంతమంది వచ్చినా జగన్ ఇంటర్కి కూడా పీకలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. రేపు రానున్న కాలంలో మళ్ళీ జగనే ముఖ్యమంత్రి ఇక్కడ.